ఏడుస్తున్నాడనే కోపంతో బిడ్డను మంటల్లో వేసిన తల్లి, చేతులు కాళ్ళు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి నిప్పుల పొయ్యిలో పడేసిన వైనం. 2 నెలల శిశువు సజీవ దహనం. హైదరాబాద్ లోని బౌరంపేటలో ఘోరం. బిడ్డ తల్లిదండ్రులు మధ్యప్రదేశ్ కు చెందినటువంటి వలస కూలీలట. బాబా 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 ఛ, ఏం సమాజంలో ఎంత ఘోరంగా ఉంది చూడండి. ఏడుస్తున్నాడనే కోపంతో బిడ్డను మంటల్లో వేసిందట. ఏది నోట్లో గుడ్డలు కుక్కి మంటల్లో వేసిందట. ఎంత దారుణమైనటువంటి సంఘటన జరిగిందో ఒకసారి చూడండి. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు నిజంగా ఎటుపోతున్నాం మన సమాజం అనేది చాలా ఆవేదన అనిపిస్తూ ఉంటుంది. ఘోరం ఇది. ఒకసారి చాలా క్లియర్గా చదువుదాం దాని గురించి. నాకైతే నిజంగా ఇలాంటి చూసినప్పుడే ఘోరంగా అనిపిస్తుంది. ఆ బిడ్డ ఏడిస్తే ఎక్కడన్నా పరిగెత్తుకొచ్చి ఒడిలోకి తీసుకొని లాలించాల్సినటువంటి కన్నతల్లి అత్యంత నిర్దయగా వ్యవహరించింది. ఏడుస్తున్నాడనేటువంటి కోపంతో 2 నెలల బిడ్డను కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి మంటల్లో పడేసింది. తల్లి కోపానికి ఆ బిడ్డడు సజీవ దహనమైనాడు. సో దుండిగల్ పరిధిలోని బౌరంపేటలో ఈ ఘోరం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మధ్యప్రదేశ్లోని బీనా స్టేషన్ సాగర్ జిల్లా నౌగామి గ్రామానికి చెందినటువంటి రాజేంద్ర ఆదివాసీ మమత దంపతులు నెల క్రితం తమ 2 నెలల కుమారుడు సూర్యతో కలిసి బౌరంపేట ప్రాంతానికి వలస వచ్చారు. బౌరంపేట ఓఆర్ఆర్ రింగ్ రోడ్ను ఆనుకుని నిర్మాణంలో ఉన్న సానరల్లి హైరైజ్డ్ అపార్ట్మెంట్స్ లో కూలీ పనులు చేస్తున్నారు. భవన నిర్మాణదారులు కట్టించిన రేకుల షెడ్లోనే వారు ఉంటున్నారు. కొన్ని నెలలుగా బిడ్డ అదే పనిగా ఏడుస్తుండడంతో మమత ఉన్మాదిగా మారింది. మంగళవారం ఉదయం తాము ఉండేటువంటి షెడ్ చుట్టూ ఎవరు లేని సమయంలో చిన్నారి కాళ్ళు చేతులు కట్టేసి తాళ్లతో కట్టేసి బిడ్డ ఏడుపు బయటకు వినపడకుండా నోట్లో గుడ్డకుంది. ఆ తర్వాత ఇంట్లో మండుతున్న పొయ్యిలో ఆ బిడ్డను విసిరేసింది. తెల్లవారుజామునే పనికి వెళ్లిన రాజేంద్ర ఉదయం 11 గంటలకు ఇంటికి వచ్చేసరికి కుమారుడు పొయ్యిలో కాలుతూ కనిపించాడు. చిన్నారిని బయటకు తీసేసరికి అప్పటికే మృతి చెందాడు. దీనిపై మమతను రాజేంద్ర నిలదీగా అదే పనిగా ఏడుస్తున్నానని భరించలేకే బిడ్డను పొయ్యిలో వేసినట్టు చెప్పింది. ఈ విషయంలో భార్యాభర్తలు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. తల్లి మమత మానసిక పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. కుమారుడిని చంపడం వెనుక బలమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయేమోనని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ చూస్తా ఉన్నాం. సో ఏముండవండి, నాకు తెలిసి ఒక మానసిక స్థితి సరిగా లేకపోవడమే దీనికి కారణమై ఉండొచ్చు. లేకపోతే ఆ ఓపిక లేనట్టున్నది. ఆ పాప ఏడుస్తుంటే బాబు ఏడుస్తుంటే చనుబాళ్లతోటి పాలు ఇచ్చి ఓదార్చాల్సినటువంటి ఆ తల్లి మరి ఎందుకు అట్లా వేసిందో తెలియదు. కానీ మొత్తానికైతే ఒక మానసిక స్థితి బాగాలేకనా రకరకాల కారణాలు తెలియదు. కానీ ఇలా చేయడం మాత్రం నిజంగా ఘోరాతి ఘోరం.